గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు ప్రస్తుతం ఆషాఢ మాసం అయిపోయి శ్రావణ మాసం రాబోతోంది. అవును. అయితే మన రాసుల వారికి అంటే ద్వాదశ రాసుల అన్ని ఏ రాసుల వారికి పెళ్లి యోగం ఉంది, శుభయోగాలు ఉన్నాయి, అది మన ప్రేక్షకులకి తెలియదు. తప్పకుండానమ్మా, ఎందుకంటే రాబోయేది పుష్కరాలు కదా. అవును. అందుచేత చాలా మంది ఇప్పుడు పడుతున్న కంగారు ఏమిటంటే పెళ్లిళ్ళ గురించి కంగారు పడిపోతున్నారు. ఎవరికైతే పెళ్లిళ్ళు అవ్వలేదో వాళ్ళందరికీ పెద్ద సమస్య ఏంటంటే అంటే ముఖ్యంగా ఈ తూర్పుగోదావరి జిల్లా ప్రాంతం దగ్గర నుంచి ఆ ప్రాంతం వాళ్ళందరికీ కూడా విశాఖపట్నం దాకా కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. పుష్కరాల వల్ల వాళ్ళకి బాగా ఇబ్బంది పడతారు. మిగతా కృష్ణా ప్రాంతం నుంచి వదల వాళ్ళకి ఆ పెద్ద సమస్య ఉండదు, కానీ కంగారు పడుతున్నారు. సరే, ఏది ఏమైనా కూడా పుష్కరాలు అనే పక్కన పెట్టేసినట్లయితే అసలు పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం రాబోయే శ్రావణ మాసం మంచి రోజులు. అప్పుడైనా పెళ్ళి అవుతుందా పోనీ అని ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏం చేద్దానంటే ప్రస్తుత కాలంలో పెళ్ళి అనేది పెద్ద సమస్య. ఎందుకంటే సంబంధాలు సరిగ్గా కుదరక, జాతకంలో దోషాలు ఉండడం వల్ల, స్కూల్స్ చదువుల వల్ల అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచన విధానం అవ్వచ్చు, అనేక కారణాల చేత పెళ్ళిళ్ళు లేట్ అయిపోతున్నాయి. సో తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా అందులో కొంతమంది సమస్య ఏంటంటే పిల్లలు పెళ్ళిళ్ళకి ఒప్పుకోవట్లేదు. అందులో ఆడపిల్లల సమస్య ఇంకా ఎక్కువగా ఉంది. సెటిల్ అవ్వట్లేదు చాలా మంది అని స్టడీస్ లోనే ఉంటున్నారు. ఒకవేళ సెటిల్ అయినా కూడా ఆడపిల్లలు ఎందుకు పెళ్ళిళ్ళకి ఒప్పుకోవడం లేదు, పోనీ మీ మనసులో ఏదైనా ఉందా అని అడిగితే చెప్పడం లేదు. ఇలాగ నలిగిపోతున్నటువంటి తల్లిదండ్రులు, అలాగే వయసు వచ్చి పెళ్ళిళ్ళు అవ్వక, మంచి ఉద్యోగాలు ఉన్నా పెళ్ళిళ్ళు అవ్వక ఎదురు చూస్తున్నటువంటి స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా పెద్ద సమస్య ఏంటంటే పెళ్ళే కదా. మరి అలాంటి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఏ రాశి వారికి ఎప్పుడు యోగం ఉంది అంటే చాలామంది ఆత్రతతో ఎదురు చూస్తుంటారు. నిజమే మీరు అన్నది. సరే, ఈ కోణంతో మనం ఆలోచించుకున్నట్లయితే కనుక అసలు మ్యారేజ్ అవ్వాలంటే జాతకంలో ఫస్ట్ ఏం బలం కావాలి వాళ్ళకి. జాతకంలో గురుబలం, కుజబలం ఈ బాగా బలం ఉన్నట్లయితే కనుక వాళ్ళకి వివాహ యోగాలు దగ్గరికి వస్తాయి. సాధారణంగా మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి, గురుగారు మా అమ్మాయికి జాతక బలం ఎలా ఉందండి, పెళ్లి బలం ఎప్పుడుందండి, పెళ్లి యోగం ఎప్పుడుందండి, కళ్యాణ గడియలు ఎప్పుడు ఉన్నాయని అని అడుగుతుంటారు. చూసారా, అలా అడిగినప్పుడు మేము ఏం చేస్తామంటే అసలు జాతకంలో కుజదోషం ఉందా, లేదా కాలసర్పదోషం ఉందా, కళత్ర దోషం ఉందా, సప్తమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయా, పాపగ్రహాలతో ఏదైనా శుక్రుడు కానీ కుజుడు కానీ ఉన్నాడా, ఇవన్నీ చూస్తాం అనమాట. అలాగే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సర్పదోషాలు ఉన్నాయి, పితృశాపాలు ఉన్నాయా, ఇవన్నీ చూసి దానిని బట్టి వాళ్ళకి ఎప్పుడు వివాహం అవుతుంది అనేది మేము జాతకం చూసి చెప్తూ ఉంటాం అనమాట. అది విషయం సాధారణంగా. కానీ రాశిని బట్టి చూసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. మా రాశి పలానా రాశి అండి, మరి మాకు ఎప్పుడు యోగం ఉంది అంటే కనుక అది గోచార రీత్యా గురుడు మొన్న మారాడు, జూన్లోనే మారాడు. కాబట్టి ఇప్పుడు గురుడు యొక్క బలం పెరగడం వల్ల కొంతమంది కొన్ని రాశుల వారికి బ్రహ్మాండమైనటువంటి వివాహ యోగం, కొన్ని రాశుల వారికి ఆలస్య వివాహ యోగాలు కనబడుతున్నాయి. సో అలా చూసుకున్నట్లయితే కనుక ముందుగా మేషరాశి గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఎప్పుడు వివాహ యోగం ఉంది ఈ సంవత్సరం అంటే దీని అర్థం ఏమిటంటే కనుక మనం డిసెంబర్ దాకా సంవత్సరం అని అనుకుందాం. ఎందుకంటే ఇంగ్లీష్ మాసాల ప్రకారంగా చెప్పుకుంటాం కాబట్టి, మనం తెలుగు మాసం అయితే కనుక ఉగాది దాకా అని చెప్పుకుంటాం. సరే, ఏదేమైనా కూడా మాఘమాసం లోపు అనుకోండి. పోని మాఘమాసం అంటే మనకి ఫిబ్రవరి లోపు. ఈ ఫిబ్రవరి లోపు ఎవరెవరికి ఈ వివాహ యోగాలు ఉన్నాయి అంటే కనుక ముందుగా మేషరాశి వారికి ఏ నెలలో ఎక్కువ అవకాశం ఉంది అంటే కనుక వాళ్ళకి శ్రావణ మాసం అంటే ఆగస్టులో అవకాశం ఉంది, మళ్ళీ అక్టోబర్లో అవకాశం ఉంది, మళ్ళీ జనవరిలో అవకాశాలు ఉన్నాయి. ఈ 3 మాసాల్లోనూ ఏదో ఒక మాసంలో వీళ్ళకి అతి త్వరితంగా వివాహం కుదరడం కానీ సంబంధాలు జరగడం కానీ జరిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక వృషభ రాశి వారు చూసుకున్నట్లయితే కనుక వాళ్ళకి నవంబర్ దగ్గర నుంచి ఫిబ్రవరి దాకా కూడా బ్రహ్మాండమైన అవకాశాలు వచ్చి వివాహం అయిపోయే అవకాశం బ్రహ్మాండంగా కనపడుతుంది. ఇక మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే కనుక వాళ్ళకి కూడా ఆగస్టు కానీ సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ ఈ 3 నెలల్లో బ్రహ్మాండమైన యోగంతో పాటుగా మళ్ళీ మాఘమాసం ఫిబ్రవరిలో మళ్ళీ బ్రహ్మాండమైన అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే వాళ్ళకి ఆశ్వయుజ మాసం అంటే దేవి నవరాత్రముల సమయంలో కానీ, దీపావళి సమయంలో కానీ, కార్తీక మాసంలో కానీ, అంటే ఇంచుమించు అక్టోబర్ నవంబర్ ప్రాంతాల్లో అనుకోండి, మళ్ళీ ఫిబ్రవరిలోనూ కూడా వీళ్ళకి ఎక్కువగా మంచి సంబంధాలు రావడం, వివాహం కుదరడం జరిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక సింహరాశి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక సింహరాశి వారికి ఇంకా బ్రహ్మాండమైనటువంటి యోగం కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఈ గురుడు యొక్క బలం కొంచెం పెరగడం కారణం చేత సింహరాశి వారికి ఆగస్టులోను, సెప్టెంబర్లోను, డిసెంబర్లోను కూడా అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఇక కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే కనుక వాళ్ళకు కూడా అక్టోబర్ నుంచి మళ్ళీ ఫిబ్రవరి దాకా కూడా యోగాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి బ్రహ్మాండంగా వివాహం చేసుకోవచ్చు. ఇక తులారాశి వారికి చూసుకున్నట్లయితే కనుక వాళ్ళకి ఆగస్టులోనూ అవకాశం కనపడుతుంది, సెప్టెంబర్లో కనపడుతుంది, డిసెంబర్లో ఇంకా బ్రహ్మాండమైన అవకాశాలు కనపడుతున్నాయి. అంటే ఇంచుమించు వాళ్ళకి మార్గశిర మాసంలో అని చెప్పచ్చు. మార్గశిర మాసంలో బ్రహ్మాండమైనటువంటి వివాహం కుదిరిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కాకపోతే ఆ సమయంలో కొంతమందికి సెంటిమెంట్లు ఉంటాయి. ధనుర్మాసం సమయంలో వివాహం చేసుకోవచ్చా అండి అని. కొన్ని ప్రాంతాల వాళ్ళు చేసుకుంటారు,
కొన్ని ప్రాంతాల వాళ్ళు చేసుకోరు. కానీ ఏదేమైనా కూడా ముహూర్తాలు ఉంటాయి. కాబట్టి ఆ రకంగా చూసుకున్నట్లయితే కనుక తులారాశి వారికి అవకాశం ఉంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి వివాహ యోగాలు ఆల్రెడీ పాడి కుదిరిపోయి కొంతమందికి ఉండాలి. కుదరని వాళ్ళందరికీ కూడా ఈ ఆగస్టు నుంచి అక్టోబర్ లోపు కుదిరిపోవడం కానీ పెళ్ళైపోవడం కానీ రెండు జరుగుతున్నాయి చాలా బ్రహ్మాండంగా. ఇక ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే కనుక బ్రహ్మాండమైనటువంటి యోగకాలం. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి సంబంధాలు నలిగిపోతూ రావడం కానీ లేదా ప్రేమించిన వాళ్ళతో వివాహాలు అవ్వడం కానీ ఈ సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల్లోనూ కూడా చాలా బ్రహ్మాండంగా కనపడుతుంది. కాబట్టి వాళ్ళు ఇంకా అదృష్టవంతులు చెప్పచ్చు. ఇక మకర రాశి వారికి చూసినట్లయితే వాళ్ళకి కొంచెం నత్తనడగ్గా వివాహ సంబంధాలు సాగుతాయి ఈ సంవత్సరం అంతా కూడా. ఎట్టకాలకి వెళ్ళి డిసెంబర్ దాటిగా సంబంధాలు కుదిరే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఏదైనా ఫిబ్రవరిలో పెళ్ళి అవుతుందని మాత్రం అంచనా వేసుకోండి. ఈ లోపు కొంచెం నలుగుతాయి. ఇక కుంభరాశి వారు చూసుకున్నట్లయితే వాళ్ళకి ఆగస్టు, అక్టోబరు, ఫిబ్రవరి ఈ 3 మాసాలు కూడా బ్రహ్మాండమైనటువంటి వివాహ యోగం కనపడుతుంది. కాబట్టి తిరుగులేదు, చూసుకోక్కర్లేదు. ఇక మీనరాశి వారికి చూసుకున్నట్లయితే వీళ్ళకి బ్రహ్మాండమైన గురుబలం ఉన్నా కూడా వీళ్ళకి ఏంటంటే కొంచెం ల్యాగ్, సంబంధాలు చివరిదాకా వచ్చి ఆగడం, కన్ఫ్యూజ్ అవ్వడం. 4-5 సంబంధాలు ఒకేసారి రాచి ఏ సంబంధం చేసుకోవాలి, ఎవరిని చేసుకోవాలని కన్ఫ్యూజు, ఈ జాతకాల విషయాల్లో కన్ఫ్యూజు, ఇలా పడుతూ మొత్తం మీద ఎలాగైతేనే వీళ్ళకి కూడా ఆశ్వీజ మాసం దాటిన తర్వాత అంటే అక్టోబర్ దాటిన తర్వాత సంబంధాలు కుదరడం కానీ ఫిబ్రవరిలో మ్యారేజ్ అవ్వడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి మీన రాశి వారికి. అయితే ఇవన్నీ దేని బట్టి మనం ఆధారంగా చేసుకుని చెప్తున్నాం? గోచారాన్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నాం. గోచారంలో కుజుడు, గురుడు యొక్క బలాలు బట్టి ఆధారంగా చేసుకుని చెప్తున్నాం. కానీ నిజంగా చెప్పాలంటే జాతకంలో కూడా ఈ బలాలు ఉండాలి. ఏ బలాలు ఉండాలి? కుజదోషం ఉండకూడదు వాళ్ళకి. అలాగే కళత్రస్థానం బాగుండాలి. అలాగే కాలసర్పదోషం కానీ పితృశాపాలు, సర్పశాపాలు లేకుండా ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పినటువంటి నెలలో వివాహ యోగం కనపడుతుంది అనేది ముఖ్యమైన సమాచారం. లేదు గురువుగారు ఇలా కాదు, అసలు మరి మా జాతకాన్ని బట్టి మేము ఎలా చూసుకోవాలి? ఇవి గోచారం అంటున్నారు కదా, మరి మా పర్సనల్ జాతకంలో దోషాలు ఉన్నాయి లేదా ఎలా తెలుస్తాయి? దానికి మేము ఏం చేయాలి? ఒకవేళ నిజంగా దోషాలే ఉన్నాయి అనుకోండి, అప్పుడు దానికి ఎలాంటి పరిహారం చేయాలి తొందరగా పెళ్ళి అవ్వాలంటే అని చాలామంది అడుగుతారు. ఇలాంటి వాళ్ళు ఎవరంటే ఆల్రెడీ 25 సంవత్సరాలు దాటిపోయి సంబంధాలు చూస్తున్న చెడిపోతుండడం, చివరిదాకా వచ్చి ఆగిపోతుండడం. కొంతమంది విషయంలో ప్రేమ వివాహాలు ఉంటాయి. ప్రేమించిన వాళ్ళతో పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. ఒకసారేమో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే వీళ్ళ మధ్య కూడా వస్తుంది. అన్నీ బాగున్నాయంటే సెటిల్మెంట్లో సమస్య వస్తుంది. ఇలాగేంటంటే ఇదో కారణం, మ్యారేజ్ మాత్రం అవదు. ఇలాగ సమస్యలతో బాధపడుతూ ఉన్నా లేదా అన్నీ బాగుండి జాతకాలు నప్పుతున్న కొంతమందికి 10, 20, 30 జాతకాలు చూస్తారు. ఇది నప్పదు, చాలా బాధపడిపోతూ ఉంటారు. ఇలాగా పెళ్ళిళ్ళు అవ్వక సతమతం అయిపోయే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఖచ్చితంగా జాతకంలో దోషం ఉందని అర్థం. అర్థమైందా మీకు? సమయానికి ఏ పనైనా అవ్వలేదు అంటే దానికి ఎక్కడో గ్రహం పీడిస్తోంది. దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమవుతుంది? దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలో తెలుస్తుంది. మనం ఏదో రకంగా చేసుకుని తొందరగా దానికి బయటపడగలుగుతాం. అయితే దీనికి ఎలాంటి పరిహారాలు ఉంటాయి అంటే ఫస్ట్ జాతక దోషం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ముందర మాలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే మాకు ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, పేరు మాకు ఇస్తే మేము ఏం చేస్తాం? జాతకం వేసి చూస్తాం. చూసి ఇప్పుడు నేను చెప్పినటువంటి సప్తమ స్థానం ఎలా ఉంది లేదా కళత్రస్థానం ఎలా ఉంది, కుజదోషాలు ఉన్నాయి, రకరకాల ఏదైతే వివాహానికి సంబంధించినటువంటి దోషాలు ఏమున్నాయి చూసి నిజంగా దోషాలు ఉన్నాయి అనుకోండి, ఇగో పలానా దోషం ఉంది కాబట్టి నీకు లేట్ అవుతుందయ్యా, ఈ పరిహారం చేసుకోవాలి. లేదా మా పేటలోనే బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళతోటి నేనే దగ్గరుండి పరిహారాలు చేయిస్తాను. వాళ్ళే వచ్చి డైరెక్ట్గా పాల్గొనొచ్చు. అంటే మీ దగ్గరికి రాకపోయినా దూరం అక్కడ వాళ్ళు ఏదో వేరే ప్రాంతంలో ఉన్నా కూడా పరిహారాలు చెప్తారు. మనం ఇక్కడ నుంచి పరిహారాలు చెప్తాం. ఒకవేళ వాళ్ళు చేయాల్సినవి ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు. మనం పరిహారాలు చెబుతాం. వాళ్ళు చేసుకుని ఉన్నాయనుకోండి, వాళ్ళు చేసుకుంటారు. లేదు గురువు గారు మీరు చేసి పెట్టండి అన్నారు అనుకోండి, మా పేటలో బ్రాహ్మణులు ఋత్వికులు ఉంటారు, వాళ్ళతో నిన్నే దగ్గరుండి కార్యక్రమాలు అవి చేయించి ప్రసాదాలు పంపించడం జరుగుతూ ఉంటుంది. లేదా వాళ్ళకి స్వయంగా వచ్చి పాల్గొంటామన్నా కూడా అవకాశం ఉంటుంది, ఇబ్బంది లేదు. డైరెక్ట్గా వచ్చి పాల్గొనొచ్చు. అంటే పరిహారాలు జరగడం చాలా ముఖ్యం అనేది ఇక్కడ ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. దానివల్ల ఏం జరుగుతుంది? వాళ్ళకి ఆ దోషం సంపూర్తిగా తొలగి అతి త్వరితంగా వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది. ఇలా ఇబ్బందులు పడేవాళ్ళు అందరూ కొంతమందికి ఇతర దేశాల్లో ఉంటారు, వాళ్ళు ఇక్కడికి రావడం అవ్వదు, ఇక్కడ వీళ్ళు అక్కడికి రావడం అవ్వదు. వీసా ప్రాబ్లం అవ్వచ్చు, ఉద్యోగ సమస్యలు అవ్వచ్చు. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఈ ముఖ్యంగా విదేశాల్లో ఉండే వాళ్ళ పెద్ద సమస్య ఇక్కడ పెళ్లి కుదిరిపోతాయి. వాళ్ళు అక్కడ ఉంటారు, రావాలనుకుంటారు, వస్తే మళ్ళీ వెనక్కి రావడానికి ఉంటుందేమో అని భయం. ఈ కారణంగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెళ్ళి అవ్వక నలిగిపోయి సతమతమవుతున్నారు. ఎంతో మంది ఫోన్లు చేస్తున్నారు మాకు. అంటే ఈ సమస్యలకు కూడా కారణం జాతకం ఉంటున్నాను నేను. కరెక్టే గురు, నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. చూసారా? సో ఇవన్నీ పెద్ద సమస్యలు. ఈ సమస్యలన్నిటికీ సొల్యూషన్ ఏమిటంటే కనుక ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలు. అంతేనండి, ఇంకేదైనా సులువైన పరిహారం చెప్పండి ఒకవేళ అంటే కనుక. అద్భుతమైన పరిహారం ఏంటంటే కనుక అంటే యాక్యురేట్గా పనిచేసేది మాత్రం
మాలాంటి బ్రాహ్మణ చేసుకుని జపాలు హోమాలు జాతకాలు అవి చూసుకొని చూసుకుని మేము చేసేవి ఏంటంటే ఇన్స్టెంట్గా రిజల్ట్ ఇస్తాయి. నేను దాని శాస్త్ర ప్రమాణం. మేమందరం బ్రాహ్మణులు పెట్టి కొన్ని వేల జపం చేయించి తర్పణాలు హోమాలు అభిషేకాలు మండపారాధనలు చేస్తాం కాబట్టి రిజల్ట్ చాలా బాగుంటుంది. లేదు అలా కాదు, మేము ఒకవేళ అంత ఖర్చులు పెట్టుకోలేమండి, ఇలాంటి పూజలు అవి కాదు, పరిహారాలు చేసుకోలేము, సింపుల్గా ఏదైనా చెప్పండి అన్నారనుకోండి. ఎవరైతే పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల, మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆలయాలకు వెళ్ళిపోతే సరిపోతుంది, గుళ్ళకి వెళ్ళి కుక్కి వెళ్ళిపోతాం, లేకపోతే కాళహస్తి వెళ్ళిపోతాం, ఫలానే వెళ్ళిపోతాం, ఎక్కడెక్కడికో తిరిగేస్తున్నారు. అక్కడికి వెళ్ళినా సరే ఒకటిసారి 2 సార్లు 3 సార్లు తిరిగేసినా సరే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. అంటే ఇక్కడ నేను భగవంతుని తక్కువ చేసి మాట్లాడలేదు, ఆలయాల యొక్క క్షేత్రాల యొక్క మహిమకిని మనం చేసేదానికి సంబంధం లేదని చెప్తున్నాను. దానివల్ల దోషం తగ్గుతుంది కాదంటలేదు, కానీ యాక్యురేట్గా పరిపూర్తిగా దానికి సంబంధించి పరిహారం జరగకుండా మనం గుళ్ళకి వెళ్ళాలని ఉపయోగం లేదు. ఫస్ట్ మనం చేసుకునే పరిహారం, మా అలాంటి వాళ్ళు చేసుకునే పరిహారం చేసుకుని అప్పుడు ఆలయాలకు వెళితే దానివల్ల రిజల్ట్ ఉంటుంది తప్ప ఊరికే గుళ్ళ చుట్టూ తిరిగేస్తుంటే అది వర్కౌట్ అవుతుంది. అది కరెక్ట్ కాదు. దాని యొక్క విధానం వేరే, మన తర్వాత వీడియోలో చెప్పుకుందాం. ఆలయాల యొక్క మహిమ ఏంటి, ఆలయాలకు వెళ్తే ఎటువంటి మార్పు వస్తుంది, ఏ దోషాలు పోతాయి, దాని యొక్క వ్యవహారం వేరేది. మనకి ఏంటంటే ప్రతి జబ్బుకి ఒకటే మాత్ర ఇచ్చేస్తున్నారు మన వాళ్ళు. మీకు ఏ జబ్బు రాను గుడికే, ఏ జబ్బు రాను గుడికి వెళ్ళి దాన్ని పెట్టేసుకో, ఏ జబ్బు రానివ్వండి, ఏ సమస్య వచ్చానో గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తారా, తలనొప్పి వస్తే డోలు వేసుకో, జ్వరం వస్తే డోలు వేసుకో అన్నట్టుగా బాగా చెప్పారు మీరు ఎగ్జాంపుల్. అలాగే ఏం వచ్చినా తలనొప్పికి జ్వరానికి డోలు వేసుకోమంటే అర్థం లేదు, బాగుంది. నీకు మామూలుగా కిడ్నీలు పోయినా డోలే వేసుకో, హార్ట్ పేషెంట్ అయినా డోలే వేసుకో అంటే ఉంది, కడుపు నొప్పి వచ్చినా డోలు వేసుకుంటే కుదరదు కదా. అలాగేంటంటే ఇక్కడ దానికి సంబంధించినటువంటి పరిహారాలకి ఆలయాలకి సంబంధం లేదు. అయితే అది వేరే కోణం, మొత్తానికి లేకపోలేదు, దాని అర్థం వేరు. అది మనం మళ్ళీ కులంకుశంగా చెప్పుకుందాం ఇందులో కాకుండా. ఇప్పుడు మనం ముఖ్యమైన విషయం ఏంటంటే ఆలయానికి వెళ్ళడం కన్నా ముఖ్యమైనది మన చేతితో మనం దేవుడికి పూజ చేయడం. కరెక్ట్. ఎప్పుడైనా సరే మన చేతితో మనం చేసుకున్న దానికి ఎవరో ఏదో చేసేసారన్న దానికి తేడా వస్తుంది. అంటే మీరు చెప్పినందుకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పిన నిజంగానే మనం ఇంట్లో రోజు నిత్యం పూజ చేసుకున్నప్పుడు ఆ మనసుకి ఇచ్చే తృప్తి వేరే ఉంటుంది. అంతే కదమ్మా, భగవంతుడు మన చేత్తో నువ్వు ఎంత చేసావు అనేది చూస్తాడు తప్ప నువ్వు ఎన్నిసార్లు నా గుడికి వచ్చావు, ఎన్నిసార్లు ప్రదక్షిణాలు చేసావు, ఎంత క్యూలోకి వచ్చి ఎంతమందిని తిట్టుకున్నావు, అవి కాదు కదా. క్యూలోకి వెళ్ళి జనాన్ని తిట్టుకోవా, ఎంత తొందరగా దండం పెట్టేసి బయటకు వచ్చేసి తినేయా, అదే కదా మనం వెళ్ళి గుడికి వెళ్ళేసి చేసే పని. అది కాదు ఇక్కడ ఇంట్లో చేసుకునే పూజ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ చాలా బాగా పనిచేస్తుంది. ఎన్ని వారాలు చేయాలి, ఇది ప్రధాన. ఎలా చేయాలి, ఎన్ని వారాలు చేయాలి. ఎన్ని వారాలు అంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 6 అనే సంఖ్య చాలా ఇష్టం కాబట్టి 6 వారాలు చేయడం చాలా విశేషం. అర్థమైందా మీకు? సాధారణంగా జాతక దోషాలు మీకు కనుక లేకపోతే మీకు 6 వారాలు ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ చేసేసరికి మీకు ఆ పెళ్లి కుదిరిపోతుంది. అయితే గురుగారు ఇది ఓన్లీ పెళ్లిళ్ళ కోసమే, జాతకంలో పెళ్లిళ్ళు కాని వాళ్ళ కోసమేనా, ఇంకా ఇతర ఏ సమస్యలు ఉన్న వాళ్ళైనా చేసుకోవచ్చు? ఏ సమస్య ఉన్న వాళ్ళైనా చేసుకోవచ్చు. సంతానం కోసం చేసుకోవచ్చు. అప్పుల బాధలతో బాధపడే వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన చేయొచ్చు, ఎందుకంటే కుజుడు అధిష్టాన దేవత కాబట్టి. అర్థమైందా? కానీ ఇప్పుడు మనం ఈ వీడియోలో పెళ్లి గురించి మాట్లాడుకుంటాం కాబట్టి టాపిక్ డైవర్ట్ అవ్వకుండా పెళ్లి సంబంధాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 6 వారాలు చేయడం వల్ల, 6 మంగళవారాలు వీళ్ళు చేయడం వల్ల వీళ్ళకి మ్యాక్సిమం 90% కుదిరిపోతుంది. అంటే వీళ్ళ జాతకంలో దోషాలు లేకపోతే, దోషాలు ఉన్న వాళ్ళకైతే అది వేరే. కానీ మీకు ఏ దోషాలు లేవు అసలు జాతకంలో, అయినా కుదరటం లేదన్న వాళ్ళకి 6 వారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇంట్లో పూజ చేసుకుంటే కుదిరిపోతుంది. ఇక్కడ పెద్ద సమస్య వచ్చేస్తుంది. ఇక్కడ మాకు పూజ చేయడం రాదండి, పూజ అంటే ఏంటో తెలియదండి. అది ఏంటి పూజ అంటే ఏంటి? మేమైతే పువ్వు పెడతాం, అగరత్తి వెలిగిస్తాం, హారతిస్తాం, దండం పెట్టుకుంటాం, మా దృష్టిలో పూజ అది. ఇదేనా, ఇంకేమైనా చెయ్యాలా అని చాలా మందికి అనుమానం వస్తుంది. ఇక్కడ సాధారణంగా ఏంటంటే పూజ అంటే షోడశోపచార పూజ, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి మంత్రాలతో చేసే పూజ. మరి అది మేము ఎలా చేసుకుంటామండి? కొంతమంది అయితే పుస్తకాలు చదవడం వచ్చిన వాళ్ళు, కాస్త పరిజ్ఞానం ఉన్న వాళ్ళు వాళ్ళ భాషలో వాళ్ళు చేసుకుంటారు. అలా కాకుండా నిజంగా శాస్త్ర ప్రమాణం ప్రకారంగా పూజ చేయించాలంటే బ్రాహ్మడో పూజారో రావాలి. మరి ఎన్ని లక్షల మందికి, ఎన్ని కోట్ల మందికి పూజారు వచ్చి చేయించాలంటే అది అవ్వదు. మరి ఇప్పుడు మా సమస్యకి దారేది గురువు గారు అని అడిగితే అలాంటి వాళ్ళ గురించి మేము ఏం చేసామంటే ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఏ రకంగా ఇంట్లో పూజ చేసుకోవాలో వీడియో తయారు చేసి యూట్యూబ్లో పెట్టడం జరిగింది.
ఓహోహో. అర్థమైందా? ఓకే. మీరు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పూజా విధానం వెదురుపాక గురూజీ అని కొడితే యూట్యూబ్లో అది నేను చేయించిన పూజా విధానం వీడియో వస్తుంది. ఓకే. చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా. ఏమీ తెలియని వాళ్ళు కూడా వీడియో పెట్టుకుంటే ఈజీగా పూజ చేసుకోగలుగుతారు. ఓకే. అంత సింపుల్గా అంత సామరస్యంగా ఉంటుంది. ఎక్కువసేపు కూడా ఉండదు, 15 నుంచి 20 నిమిషాలు ఉంటుంది పూజ, అంతే. కరెక్ట్గా ఉంటుంది. కరెక్ట్గా చక్కగా వీడియో ఫోన్ ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ చక్కగా ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఆ పూజ 6 వారాలు అయ్యేసరికి సంబంధం నిశ్చితార్థం అవ్వడం కానీ, కుదిరిపోవడం కానీ, కొంతమందికి అయితే పెళ్ళిళ్ళు అయిపోవడం కానీ. ఎందుకంటే వందలు కాదు, వేల మందికి ఈ పరిహారం చెబితే వేల మందికి అయిన విషయం చెప్తున్నాను నేను. ఓకే. నేను ఒక్కళ్ళ గురించి ఇద్దరి గురించి మాట్లాడలే. నా అనుభవంలో వేల మందికి ఈ రకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల జరిగినటువంటి పెళ్లి. అర్థమైందా? కాబట్టి చాలా సునాయాసంగా పెళ్ళి అవుతుంది. అంచేత ఆ రకంగా పూజ చేసుకున్నట్లయితే బాగుంటుంది. అయితే 6 వారాలు చేసి ఆపేయాలండి అని కొంతమంది అడుగుతుంటారు. అది మీ ఇష్టం. కంటిన్యూ చేసినా కూడా ఇన్ని వారాలు చేస్తే చాలు, ఇన్ని వారాలు చేయాలి, ఇన్ని వారాల కన్నా ఎక్కువ చేస్తే భగవంతుడు కోపిస్తాడు, చెప్పించేస్తాడు అన్నది ఎక్కడ. అవును, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అన్నీ ఇస్తాడు. పెళ్ళి అయిన తర్వాత నెక్స్ట్ ఏం ఇవ్వాలి? సంతానం ఇవ్వాలి కదా. మరి ఇచ్చిది ఆయనే. ఆ తర్వాత ఏమి ఇవ్వాలి? గృహాన్ని, భూమిని ఇవ్వాలి. అది ఇచ్చిది ఎవరు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ తర్వాత అప్పులు లేకుండా ఐశ్వర్యం కావాలి, ఇస్తాడు. అంచేత మానకుండా ప్రతి మంగళవారం కుదిరితే చేసుకోండి. ఎందుకంటే ఆయన మీకు చక్కని అవకాశాన్ని ఇచ్చాడు. 6 వారాలు ఎందుకు చేస్తారు? అవసరం ఉంది కాబట్టి చేస్తారు. 7వ వారం నుంచి ఎందుకు చేస్తారు? కృతజ్ఞత. మరి మంచి సంబంధాన్ని ఇచ్చాడా, పెళ్లి చేశాడా, భవిష్యత్తుని ఇచ్చాడా? మరి ఇప్పుడు కృతజ్ఞతగా చేయాలా పూజ? అంచేత చేసుకోండి. అది మీ ఇష్టం, చేసుకుంటారా మాత్రం మీ ఇష్టం. కానీ ఇలా 6 వారాలు చేస్తే మీకు పెళ్ళిళ్ళు అయిపోవడం ఖాయం. అంటే కొంతమంది ఏం చేస్తారంటే పనికిమాలిన పరిహారాలు ఎక్కువ చేసేస్తారు ఈ మధ్య. అవి చేసి అవ్వటం లేదు వీళ్ళకి. ఎక్కువగా కూడా ఇప్పుడు ఈ మధ్య చూస్తుంటే అవే వస్తున్నాయి కదా. అవే వస్తున్నాయి. సో దానివల్ల వెకిసిపోయి ఉన్న ప్రేక్షకులందరికీ అద్భుతమైనటువంటి తెడదెరిపిది. ఇప్పుడు నేను చెప్పింది నా సొంత పైత్యం కాదు, లేకపోతే ఇంకోటి కాదు, నీ సృష్టించింది కాదు. మన తరతరాలుగా మన పూర్వీకుల దగ్గర నుంచి, ఋషుల దగ్గర నుంచి వస్తున్న విధానం ఇది. దీనికి మళ్ళీ మనం అనుమానించవలసిన అవసరం లేదు. అర్థమైందా? కొత్త పిచ్చి పిచ్చి పరిహారాలు ఎక్కడ పుట్టుకొస్తున్నాయో తెలియదు, అవన్నీ చేయడం కాదు. అంటే మీరు చెప్పింది కూడా నిత్యం పూజ చేసుకోమనే కదా. అంతే కదా. సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయడంలో తప్పే ఉంది? ప్రమాణం, శాస్త్ర ప్రమాణం ఉందమ్మా దానికి. శాస్త్ర ప్రమాణం ఉన్నదానికి పని చేసుకుంటే మనం ఏదైనా కొనుక్కోవడానికి వెళ్తే బ్రాండెడ్ కొంటావా, లేకపోతే ఇమిటేషన్ కొంటావా? అంతేగా. మన ఇమిటేషన్ కర్మ ఎందుకు మనకి? బ్రాండెడ్ ఉండగా ఇవి మానేసి అవన్నీ ఎందుకు? హాయిగా చేసుకోండి, మీకు పనులు అవుతాయి. మీకు అంటే ఇప్పటిదాకా సమస్య ఏంటంటే పూజలు చేసుకో తెలియక ఇబ్బంది పడతాయి. సో అలాంటి వాళ్ళందరికీ నేను వీడియో పెట్టాను కాబట్టి. జనరల్ గా జనాల్లో ఎలా ఉంటుందంటే మనం పూజలు ఏదైనా తప్పు చేస్తే మనకు ఫలితం దక్కదు, ఇంకేదన్నా భయపడతారు. ఒక నెగిటివిటీ అనేది బ్రెయిన్ లో పడిపోయింది అందరికీ. ఆ భయమే ముందుకెళ్ళనివ్వదు. మీరు చెప్పింది కరెక్ట్. అందుకనే అది లేకుండా నేనే వీడియో చేసి పెట్టాను. హాయిగా చూసుకోండి, చక్కగా చేసుకోండి. అంతేకాదు ఒకవేళ ఏదైనా ఇబ్బందిగా ఉందంటే కనుక మాకు ఫోన్ చేయండి. ఫస్ట్ చేయవలసిన ప్రిఫరెన్స్ ఏంటంటే దోషం ఉందా లేదా తెలుసుకోండి ఫస్ట్. ఎందుకంటే మళ్ళీ అక్కడి నుంచి మీరు పూజ చేశాక పని అవ్వకపోతే మళ్ళీ వద్దా సమస్య. దోషం లేదన్నాం అనుకోండి, నేను చెప్పినట్టుగా ఇంట్లో పూజ చేసేసుకోండి, గొడవ లేదు. దోషం ఉందని అన్నాం అనుకోండి, మీరు చెప్పే పరిహారాలు చూసుకోండి, మీకు పెళ్ళి అయిపోతుంది. ఏదైనా పెళ్ళి అయిపోవడం ఖాయం ఈ 12 రాశుల వారికి ఈ సంవత్సరం. చాలా చాలా చక్కటి పరిహారం నిజంగానే ప్రేక్షకులు. అయితే గురుగారు చెప్పినట్టుగా మనం ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకుంటే ఎంతోమందికి పెళ్ళిళ్ళు కాకుండా ఇబ్బంది పడుతున్నారు. ఏదో ఒక అడ్డంకులు రావడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఇలాంటి గురుగారివి ఏదో ఒక లింక్ చెప్పారు మీరు. అవును, వెదురుపాక గురూజీ అంటే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజా విధానం వెదురుపాక గురూజీ అని కొట్టండి. సో అది మీరు చూస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా పూజ చేసుకోవచ్చు. 6 వారాలు కాదు, మీకు ఇష్టం వచ్చిన వారాలు చేసుకోండి. అందరూ చక్కటి ఫలితాలు పొందాలని కోరుకుంటూ గురుగారు నిజంగానే చాలా మంచి పరిహారం చెప్పారు. ధన్యవాదాలు. చాలా సంతోషం అమ్మా, నమస్కారం.